స్లవగురుతు పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమెన్. మత్తయి గారు రాసిన శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనము. హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు అప్పటి నుండి జనులకు బోధింపనారంభించెను. ఇది క్రీస్తు శుభవార్త. క్రీస్తువ మీకు స్తుతి కలుగును కాక. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి అయిన శ్రీసభ సామాన్య కాల 3వ ఆదివారంలోనికి మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యము ధ్యానించమని, హృదయ పరివర్తనము చెందండి, దేవుని రాజ్యము పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అన్నటువంటి మాటలను ధ్యానించమని మన ముందు ఉంచుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో సీతాకోకచిలుక జీవిత చరిత్రను గురించి మనం కొద్ది నిమిషాల పాటు తెలుసుకొని ముందుకు వెళ్దాం. సీతాకోకచిలుకగా మారకముందు దానిని గొంగలి పురుగుగా మనం చూస్తాం. మరి గొంగలి పురుగు మట్టిని తింటూ మట్టిలో ప్రాకుతూ అందరికీ అసహ్యంగా కనిపించే జీవితము గొంగలి పురుగు జీవితం. మరి అటువంటి జీవితం నుంచి అదుగో ఆ గొంగలి పురుగుగా ఉన్నటువంటి ఆ జీవి ఒక గూడును తయారు చేసుకొని ఆ గూటిలో 40 రోజుల పాటు ఉపవాసములతో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. నా బ్రతుకుని మార్చు దేవుడా, నా ప్రవర్తన మార్చు దేవుడా, నా మనస్సును మార్చు, నా హృదయాన్ని మార్చు, నా మాట తీరు మార్చు అని చెప్పి ఆ గొంగలి పురుగు 40 రోజుల పాటు గూడు చేసుకొని ఆ గూటిలో దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంది. 40 రోజుల తర్వాత అందమైన సీతాకోకచిలుకగా రెక్కలతో, అందమైన రకరకాల రెక్కలతో, అందమైన రెక్కలతో, అందరినీ అలరించే రెక్కలతో అది బయటకు వచ్చి అందరినీ ఆకర్షిస్తూ ఉన్నటువంటి దాని జీవితం గురించి మనందరికీ తెలిసినటువంటిదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సీతాకోకచిలుకలాగే మన జీవితాలు, మన బ్రతుకులు మారాలి అని యేసుక్రీస్తు ప్రభువు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. మీ హృదయాలని మార్చుకోండి, మీ మనసులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్తున్నటువంటి మాటలు మనం ఈనాటి శుభవార్తలో ధ్యానం చేస్తూ ఉన్నాం. హృదయ పరివర్తనం చెందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సీతాకోకచిలుక జీవితాన్ని జీవిత చరిత్రను మన ముందు ఉంచుతున్నటువంటి ఆ ప్రభు సీతాకోకచిలుక ఏ విధముగా అయితే మట్టి బ్రతుకు నుంచి మకరందం బ్రతుకును, మట్టిని తిన్నటువంటి, మట్టిలో ప్రాకుతున్నటువంటి బురద బ్రతుకు నుంచి అదుగో పువ్వులలో మకరందాన్ని స్వీకరించే బ్రతుకుగా దేవుడు మలచినట్లుగా మనము సీతాకోకచిలుక జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనల్ని కూడా ఆ సీతాకోకచిలుకలాగే అదొక గొంగలి పురుగులాగా ఉన్నటువంటి మన జీవితాలను, మట్టి బ్రతుకులో ఉన్నటువంటి మన జీవితాలను, మన బ్రతుకులను మార్చుకోవాలి, పరివర్తన చెందాలి అని ప్రభువు చెప్తున్నటువంటి మాటలను మనము హృదయ పరివర్తనం గురించినటువంటి మాటలు మనము విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పాపము నుండి పుణ్యములోనికి మనం పరివర్తనం చెందాలి. చీకటి క్రియల నుండి వెలుగులోనికి పరివర్తనం చెందాలి. సాతాను క్రియల నుండి దేవుని దగ్గరికి మనం పరివర్తనం చెందాలి. మట్టి బ్రతుకు నుండి, బురద బ్రతుకు నుండి మకరంద బ్రతుకుగా మన హృదయాలను, మన మనస్సులను, మన బ్రతుకులను మార్చుకోవాలి. శరీర కార్యముల నుండి ఆత్మీయ కార్యములకు అనుగుణంగా మన బ్రతుకులని మార్చుకోవాలి అని ప్రభు ఈరోజు మనల్ని అందరినీ కూడా అదుగో ఆహ్వానిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వచ్చినటువంటి మొట్టమొదటి ఆ ప్రసంగంలో యేసు ప్రభు చెప్పినటువంటి మొట్టమొదటి ప్రసంగ మాటలు మనం ఈరోజు శుభవార్తలు విన్నాం. అంతకంటే ముందు మనం యోహాను గారు చెప్పినటువంటి బోధన కూడా మనం విన్నాం. మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 2వ వచనంలో
పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తనము చెందుడు అని యోహాను గారు చెప్తున్నటువంటి మాటలు మనము విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో యోహాను గారు యేసుక్రీస్తు ప్రభు మరి బోధిస్తున్నటువంటి బోధ, మన హృదయాలు మారాలి, మన మనస్సులు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన జీవన స్థితిగతులు మారాలి. సీతాకోక చిలుకలాగే గొంగలి పురుగుగా అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకులు, బురద బ్రతుకులు, అదుగో దేవునికి మహిమకరంగా ఉండే బ్రతుకులుగా మారాలి. మన హృదయం పరివర్తన చెందాలి, మన మనస్సులు మారాలి అన్నటువంటి ఆ మాటలు ఈరోజు మనకి ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. హృదయ పరివర్తనము చెందాలి. ఎందుకంటే హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. మనం మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 19వ వచనములో మనం చాలాసార్లు చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి. చిట్టి అక్కడ ఒక లిస్టు రాసి ఉంచారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇట్టి చెడుగులన్నీ హృదయము నుండి పుట్టుచున్నవి అని అక్కడ చెప్పినటువంటి మాట మనం చదువుకున్నాం. ఎలయన హృదయము నుండి దురాలోచనలు పుట్టుచున్నవి, వీని మూలమున నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధపు సాక్ష్యములు, దూషణములు కలుగుచున్నవి. మనుష్యుని మాలిన్యపరచునవి ఇవియే కాని చేతులు కడుగుకొనకుండా భుజించుట కాదు అని ప్రభు చెప్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం హృదయాన్ని మార్చుకోవాలి. మేడి పండు లాంటి జీవితాలు మనకి వద్దు అని ప్రభు చెప్తున్నారు. మనం చిన్నప్పుడు మన స్కూల్లో నేర్చుకుంటాం, మేడి పండు చూడ మేలిమయ్యుండ, పొట్ట విప్పి చూడ పురుగులుండు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ధర్మశాస్త్రోపదేశకులని పరిచయులని చూసినప్పుడు ప్రభు చాలాసార్లు పలికినటువంటి మాట మనం చూస్తాం. మీరు సున్నము కొట్టిన సమాధుల వలె ఉన్నారు, అవి బయటకి అందముగా కనిపించినను లోపల మృతుల ఎముకలతోనూ దుర్గంధ పదార్థములతోనూ అవి ఉన్నాయి అన్నటువంటి మాట మనకి మత్తయి శుభవార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలలో పలికినటువంటి మాటలు మనము చూస్తాం. ప్రియ సహోదరి సహోదరులారా, మేడి పండు లాంటి బ్రతుకులు కాదు ప్రభు మన నుండి కోరుకునేది. మేడి పండులాగా లేకపోతే సున్నము కొట్టిన సమాధులలాగా బయటికి అందంగా కనిపించడం కాదు. మన ప్రవర్తనలు మారాలి, మన బ్రతుకులు మారాలి, మన హృదయాలు మారాలి, మన మనస్సులు మారాలి అని ప్రభు ఈరోజు మనకి తెలియపరుస్తున్నారు. దేవుని రాజ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే హృదయము మార్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం మత్తయి శుభవార్తలోనే 32 సార్లు హృదయ పరివర్తనము గురించి చెప్పినటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్తలోనే ప్రభువు మనకి తెలియపరుస్తున్నారు హృదయ పరివర్తనము గురించి. ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం కూడా, మొట్టమొదటి బోధ కూడా ఇదే, హృదయాన్ని మార్చుకోవాలి. ప్రభు కంటే ముందు వచ్చినటువంటి యోహాను గారు కూడా ఇదే చెప్తూ ఉన్నారు. మీరు హృదయ పరివర్తనం చెందండి, మీ మనస్సులు మార్చుకోండి, మీ బ్రతుకులు మార్చుకోండి, చీకటి క్రియల నుంచి వెలుగులోనికి రండి, చీకటి శక్తుల నుంచి వెలుగులోనికి రండి, పాపపు క్రియల నుండి పుణ్యములోనికి రండి, సాతాను నుండి దేవుని దగ్గరికి రండి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ప్రవేశ గీతంలో కూడా పాడుతూ ఉంటాం, మారిన మనసులతో ప్రభు సన్నిధి చేరుదామని. మారిన మనసులతో దేవుని దగ్గరికి రావాలి, మన హృదయాలని మార్చుకోవాలి, మన బ్రతుకుల్ని మార్చుకోవాలి. అటువంటి బ్రతుకులని దేవునికి మనం సమర్పించుకోవాలి అని ప్రభు చెప్తున్నారు. మార్కు శుభవార్తలో కూడా 7వ అధ్యాయము 21, 21 నుంచి 23 వరకు వచనాలలో ఈ హృదయం గురించి రాసినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. హృదయం నుండి ఏమేమి వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా ఒక లిస్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం తెలుగులో ఒక కవి రాసినటువంటి మాటలు మనం వింటాం. గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది,
కళ్ళల్లో ఏముందో, గుండెలో ఏముందో మన క్రియలలో అవే కనిపిస్తాయి. కాబట్టి ప్రియులరా, మన గుండెల్లో అదుగో ఈ దురాలోచనలు, వేశ్య సంగమము, దొంగతనము, అబద్ధ సాక్ష్యము ఇవన్నీ కూడా మనము మార్చుకోవాలి. మనం హృదయం అనేది మన హృదయం అనేది దేవుడు నివాసం. ప్రభు చెప్తున్నారు, మీరు దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మకు నివాసములనియు మీకు తెలియదా? ఎవరైనా ఈ ఆలయమును నాశనం చేస్తే నేను వానిని నాశనం చేస్తాను. ఎవరైనా ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తే అదిగో నేను వానిని ధ్వంసం చేస్తాను, నాశనం చేస్తానని చెప్తున్నటువంటి మాట. కాబట్టి ప్రియులారా, మన హృదయాలు దేవుని ఆలయాలు. మేము చిన్నప్పుడు ఒక పాట వింటూ ఉండేవాళ్ళం. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నా మనసే నీ ఆలయము, నాలో వసింపవా ఓ దేవా, నన్ను నడిపించవా. ప్రియ సహోదరి సహోదరులారా, మన హృదయాలు దేవుని ఆలయాలు, మన మనసులు దేవుని ఆలయాలు. దేవుని ఆలయాలుగా మన మనసులని, మన హృదయాలని, మన బ్రతుకులని మార్చుకోవాలి. అప్పుడే ఆ దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాం. మనిషి గమ్యం, అంతిమ గమ్యం అదే. మనిషి ఎందుకు పుట్టాడు? దేవుడు మనిషిని ఎందుకు చేశాడని మనం సత్యోపదేశంలో నేర్చుకుంటాం. తనను తెలుసుకొని, ప్రేమించి, సేవించి, ఆరాధించి, స్తుతించి అటు వెనుక పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనల్ని మనుషులుగా చేశాడు దేవుడు. అంతటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. మరి ఆ అత్యున్నతమైనటువంటి ఆ స్థానం పరలోక రాజ్యం. అదే దేవుని రాజ్యం. ఈరోజు ప్రభు చెప్తున్నటువంటి మాట. పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే మీ మనసులను మార్చుకోండి. మీ బ్రతుకులను మార్చుకోండి. ఎందుకంటే ఆదిలో నుంచి మనం చూస్తాం. ఆదికాండంలో దేవుడు మనిషిని తనకంటే కొద్దిగా తక్కువ వానిగా మాత్రమే చేశాడు. అత్యున్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మనిషికి. కానీ మనిషి దేవుని మాటని ప్రక్కన పెట్టి, పెడచెవిన పెట్టి, దేవుడు చేయవద్దు అన్నటువంటి పనిని చేసి, అదిగో తాను పాపపు ఊబిలో కూరుకుపోయాడు. అక్కడి నుంచి అదిగో మనిషి పాపంలోనే జీవిస్తూ ఉన్నాడు. మనం ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో చూస్తాం. అదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి మనుష్యులందరూ పరమ దుష్టులైపోయిరి. ఎల్లప్పుడూ చెడ్డ పనులు చేయవలెననియే తలంచుచుండిరి. అలాగనే మనం ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనంలో చూస్తాం. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణ ప్రజల పాడు పని పైకి పొక్కినది, వారి పాపం పండింది అని. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాగా పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి మనుషులని మనం పోయిన వారం విన్నాం. పాపపు ఊబిలో కూరుకుపోయినటువంటి మనుషులని రక్షించడానికి రక్షకునిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నారు. ఇదిగో మీరు మీ బ్రతుకుల్ని మార్చుకోండి. ఆది నుండి, ఆదాము నుండి ఇదిగో ఇప్పటి వరకు మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నటువంటి మీ జీవితాలను సరిచేసుకోండి. మీ హృదయాలను మార్చుకోండి. మీ మనసులు మార్చుకోండి. మీ బ్రతుకులు మార్చుకోండి. మీ మాట తీరు మార్చుకోండి. మీ నడవడికలు మార్చుకోండి అని చెప్తున్నటువంటి మాటలు ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు మనకి ఈ మొదటి పట్టణంలో కూడా యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును గాంచిరి చూచిరి. అదే మాటలు ఈరోజు మత్తయి శుభవార్తలో కూడా మనం చదువుకున్న శుభవార్తలు 4వ అధ్యాయము 12 నుంచి 16 వరకు ఉన్నటువంటి వచనాలలో మనం చదువుకున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ కూడా అదిగో యెషయా ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరినట్లుగా ఇదిగో చీకటిలో నివసించు జనులకి ఆయన ఇక్కడ మనం 16వ వచనంలో చదువుతూ ఉన్నాం. జబలూను నఫ్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యొర్దాను నదికి అవల దిక్కున అన్యులు నివసించు గలిలయ సీమయందు అంధకారమున నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై
వెలుగు ఉదయించును అను యెషయా ప్రవక్త ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగెను. అవును ప్రియులరా, ఈరోజు యెషయా ప్రవక్త చెప్పినటువంటి 9వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అందుకే ఆయన అంటారు కదా, ఈ లోకానికి వెలుగును నేనే. నన్ను అనుసరించండి. మీ బ్రతుకులు మార్చుకోండి. చీకటిలో ఉన్నటువంటి మీ బ్రతుకులు, చీకటి క్రియలతో నిండినటువంటి మీ బ్రతుకులు, సాతానుతో నిండినటువంటి మీ బ్రతుకులు, అబద్ధపు అన్యాయాలతో నిండినటువంటి మీ బ్రతుకులు, దుష్ట ఆలోచనలతో నిండినటువంటి మీ బ్రతుకుల్ని మార్చుకోండి. వెలుగులోనికి రండి. వెలుగునైనటువంటి నేను, నన్ను అనుసరిస్తే మీ బ్రతుకులు మారుస్తానని చెప్పి ప్రభువు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మేడి పండు లాంటి జీవితం మనకు వద్దు. సున్నము కొట్టిన సమాధులలాగే మన హృదయాల్ని ఆహ్, కాకుండా ప్రియులరా, దేవునికి మహిమకరముగా మన హృదయాల్ని మార్చుకోవాలి. దేవునికి మహిమకరంగా మార్చుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, చాలామందిని దేవుడు పిలిచినప్పుడు వారి బ్రతుకుల్ని మార్చుకున్నారు. దేవుడు అబ్రహాముని పిలిచినప్పుడు అన్నీ విడిచిపెట్టి దేవుడిని అనుసరించాడు. దేవునితో వెళ్ళిపోయాడు. అబ్రహాము బ్రతుకుని మార్చేశాడు. ఈ ప్రపంచానికే విశ్వాసులకు తండ్రిగా మార్చేశాడు. ఇంకా మనం చూస్తాం, అబ్రహాం తర్వాత యాకోబు వారి వారి బ్రతుకుల్ని మార్చేశాడు. యోసేపు దేవునితో ఉన్నాడు. మరి మనం చాలా మందిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దావీదు మహారాజు, మోషే, సమూయేలు, యెషయా, ఇర్మియా, యెజ్కియేలు, ఇలాగ ప్రవక్తలను అందరినీ దేవుడు పిలుచుకున్నప్పుడు వారి బ్రతుకుల్ని మార్చుకున్నారు. వారి జీవితాలను మార్చుకున్నారు. దేవునితో కలిసి జీవించారు. మన నూతన నిబంధనలో కూడా మనం చూస్తాం, పేతురు గారిని పిలుచుకున్నాడు. మార్తమ్మ, పౌలు, జక్కయ్య, మత్తయి, సమరయ స్త్రీ. ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాగా ప్రభు అనేక మందిని పిలుచుకొని వారి బ్రతుకుల్ని మార్చారు. ఈరోజు కూడా ఇదిగో బేస్తలను పిలిచినటువంటి సంఘటన మనము ఈనాటి శుభవార్తలో ధ్యానించుకుంటూ ఉన్నాం. చేపలు పడుతున్నటువంటి వారిని ప్రభువు పిలిచినట్లుగా మనము అదిగో 18వ అధ్యాయంలో, మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనములో అక్కడ సీమోనును, పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రియాను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుష్యులను పట్టువారినిగా చేసేదను. మీ బ్రతుకుల్ని మారుస్తాను. మీరు చేపలు పట్టేవారుగా కాదు, మనుషులను పట్టేవారుగా నేను మిమ్మల్ని మారుస్తాను. మీ ప్రవర్తన మారుస్తాను, మీ నడవడికి మారుస్తాను. మీరు నన్ను అనుసరించండి అన్నప్పుడు వారు తమ వలలను అన్నిటిని కూడా వెంటనే మనం చూస్తూ ఉన్నాం. 20వ వచనములో, వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అలాగనే మనం తర్వాత 21వ వచనంలో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఒక ఇద్దరు జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆ సోదరులని కూడా ప్రభు అంటూ ఉన్నారు, ఇదిగో తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనుచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారిని అదిగో వారు తమ పడవలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు. మన బ్రతుకుల్ని మారుద్దామని, మన జీవితాలను మారుద్దామని, మన హృదయాలను మారుద్దామని ప్రభువు పిలుస్తూ ఉన్నారు. ఎల్లప్పుడు నా దగ్గరకు రండి, నా దగ్గరకు వస్తే మీ బ్రతుకులు మారుస్తాను. ఈరోజు ప్రియులారా, ఇదిగో బేస్తలను పిలిచినటువంటి ప్రభువు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నారు. మనల్ని మార్చడానికి, మన బ్రతుకుల్ని మార్చడానికి, మన హృదయాలు మార్చడానికి, మన మనసులు మార్చడానికి ప్రభువు పిలుస్తున్నారు. ప్రభువుని వెంబడించడానికి మనం సిద్ధముగా ఉన్నామా? మన బ్రతుకులు మారాలా? ప్రియా సహోదరి సహోదరులారా, భక్తుడు పాడుతూ ఉన్నాడు, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. అవును ప్రియులరా, ఎప్పుడైతే మనం ప్రభువుని వెంబడిస్తామో, ప్రభువుని అనుసరిస్తామో, ఇదిగో ఆ బేస్తలు తమ సమస్తము విడిచిపెట్టారు. వారి తండ్రిని వదిలేశారు,
అదిగో పడవలను వదిలేశారు, వారి వృత్తిని వదిలేశారు, వారి సమస్తాన్ని వదిలి ప్రభువును వెంబడించారు. ప్రియులారా, మన బ్రతుకులు మారాలి అంటే, మన జీవితాలు మారాలి అంటే, మన హృదయాలు మారాలి అంటే, మన మనస్సులు మారాలి అంటే, మనము ప్రభువును వెంబడించే గొప్ప విశ్వాసం మనకు దయచేయమని, మనకు మన సంఘాలకి దయచేయమని ప్రభువును దీవించి, ఆశీర్వదించి, నడిపించమని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఆమేన్.